నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. యాదాద్రి జిల్లాలో 1500 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం. గంధమల జలాశయం, యాదాద్రి మెడికల్ కాలేజీకి సీఎం శంకుస్థాపన. మూసీని ప్రక్షాళన చేసి నల్లగొండ రైతులను ఆదుకుంటామని రేవంత్ రెడ్డి హామీ. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ప్రాజెక్టు వ్యవహారంలో నిజమైన దోషులను బయటపెట్టాలని డిమాండ్. తెలంగాణ నీటి హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్య. ప్రాజెక్టుపై బీజేపీ నేతలు స్పందించాలని హరీష్ రావు డిమాండ్. దేశంలో క్రిటికల్ మినరల్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న కిషన్ రెడ్డి. కీలక ఖనిజాల రంగంలో మరింతగా పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు కేంద్ర మంత్రి పిలుపు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిని జాతికి అంకితం చేసిన ప్రధాని. చినాబు ఉక్కు వంతెనతో శతాబ్దాల కల నెరవేరిందన్న మోదీ. ఎవరెన్ని కుట్రలు చేసినా కశ్మీర్ అభివృద్ధిని ఆపలేరని వ్యాఖ్య. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో పర్యటించారు. 1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. గంధమల జలాశయం, యాదాద్రి మెడికల్ కాలేజీ నిర్మాణం, రెసిడెన్షియల్ స్కూల్కు సీఎం శంకుస్థాపన చేశారు. తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని, టీటీడీ బోర్డు మాదిరిగానే యాదగిరిగుట్టలో వైటీడీ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేసి నల్లగొండ జిల్లా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మూసీ ఒడ్డున నివసించే పేదల కోసం 1000 కోట్ల రూపాయలైనా ఖర్చు చేద్దామని గతంలోనే చెప్పానన్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు. యాదగిరిగుట్ట ఈరోజు ఒక పెద్ద బోర్డుగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే ఒక బోర్డు ఉండి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సాధించిండు, తెలంగాణలో కూడా అంత గొప్పగా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట రాణించాలని అక్కడ టీటీడీ ఉంటే ఇక్కడ వైటీడీని మనం ఏర్పాటు చేసుకున్నాం. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కమిటీని వేసుకునేది ఉంది, తొందరలోనే మనం వేసుకోబోతున్నాం. నల్లగొండలో ఉండే లక్షలాది ప్రజలకు మేలు జరగాలి, నల్లగొండలో వేలాది ఎకరాలకు నీళ్లను అందించాలి. మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం, గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని మేము ప్రయత్నం చేస్తే మీరు అడ్డం పడి హైదరాబాద్లో మూసీ పక్కన ఉన్న పేదోళ్ళ ఇండ్లు కూలగొడుతుందని విష ప్రచారం చేశారు. నల్లగొండ ప్రజలు ఎంత చైతన్యవంతులో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, నల్లగొండ గడ్డ చైతన్యానికి మారుపేరు. ఏపీలోని బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అంతర్రాష్ట్ర జల విధానాలకు, జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసి, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా బనకచెర్ల ప్రాజెక్టు ఉందని మంత్రి ఆక్షేపించారు. బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం తెలుపుతూ కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్కు లేఖలు రాశామని చెప్పారు. ఏపీ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని, ఒకవేళ వస్తే అన్ని నిబంధనలు పరిశీలిస్తామని పాటిల్ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. ఏపీ ఉల్లంఘనలను పూర్తిగా లేఖల్లో వివరించామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణకు అన్యాయం జరిగితే ఎంతవరకైనా పోరాడతామన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టుకు వెళ్లైనా సరే బనకచెర్లను ఆపుతామన్నారు. ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులిపేసుకున్నారని హరీష్ రావు ఆరోపించారు. శ్రీశైలం కుడి కాలువ లైనింగ్ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతర్రాష్ట్ర అనుమతి లేకుండా
తెలంగాణ అనుమతి లేకుండా, గోదావరి ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ఇలా రాత్రికి రాత్రి వాళ్ళు ప్రాజెక్టులు కట్టిపడేస్తున్నారు. 400 టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా తరలించకపోతుంటే గుడ్లు అప్పగించుకొని చూస్తారా? సుప్రీంకోర్టుకు పోయి ఆపే బాధ్యత లేదా? కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తేరా? నీతి ఆయోగ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు? మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇంతకంటే ఇంపార్టెంట్ అంశం ఏముంటది? దీని మీద ఎందుకు స్పందించలేదో ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. దేశంలో క్రిటికల్ మినరల్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. కీలక ఖనిజాల రంగంలో మరింతగా పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి క్రిటికల్ మినరల్ మిషన్ అవుట్ రీచ్ ఫోరంను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గనుల రంగంలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు తెలియజేశారు. పారదర్శకంగా 34 మినరల్ బ్లాకుల వేలం విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. గత 3 ఏళ్లలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 445 ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్టులను చేపట్టగా నేచురల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ ద్వారా 185 ప్రాజెక్టులకు నిధులు కేటాయించినట్లు తెలియజేశారు. ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీలతో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు. ఈ ఏడాది జనవరిలో 16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, అదనంగా 18,000 కోట్ల రూపాయల పెట్టుబడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి క్రిటికల్ మినరల్స్ వెలికితీతకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. We have several MOUs with resource rich nations such as Australia, Chile, Zambia and Peru. Under the National Critical Mineral Mission, we aim to bring coordinated approach to these initiatives. In January 2025, in Union Cabinet, chaired by Honorable Prime Minister Narendra Modi ji, approved the mission with the proposed expenditure of 16,300 crores, approximately $2 billion. The mission is expected to further initiative investments 18,000 crores by PSUs, etc. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నిజమైన దోషులను బయటపెట్టాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ పబ్బం కోసం కాలయాపన చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన విచారణలో కమిషన్ అడిగిన వివరాలను అందించారని చెప్పారు ఈటెల రాజేందర్. అయితే విచారణ తర్వాత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తాను గతంలో నిర్వహించిన శాఖకు ఎలాంటి సంబంధము లేదన్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రాజెక్టు అంచనాలు పెంచుతూ కేబినెట్ ఆమోదముద్ర తీసుకునేవారని కమిషన్ ముందు తేల్చినట్లు చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నా విలువలతో కూడిన రాజకీయ నాయకునిగా కొనసాగుతున్నానని అన్నారు ఈటెల. మమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, ఈ డిజైన్లతో, ఈ కన్స్ట్రక్షన్తో, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగారు. మాకు ఏమీ సంబంధం ఉండదు. రెండో ప్రశ్న, వాళ్ళని కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టిందో, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ పెట్టిందో, ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందని అడిగిండ్రు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులకు సబ్మిట్ చేసిండ్రు, డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకుని తప్ప మాకు సంబంధం లేదు. మేము ఎథిక్స్ కోసం బతికిన వాళ్ళం, ప్రజల కోసం బతికిన వాళ్ళం. కంత మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడడం తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో నిర్వహించిన తెలంగాణ రైతు మహోత్సవంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
ఎద్దుల బండిపై ఊరేగింపుగా వచ్చిన మంత్రులు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతుల ఆదాయం పెంచుకోవాలంటే మానవాళికి అవసరమైన అన్ని పంటలు సేంద్రియ ఎరువులతో పండించాలని సూచించారు. గతంలో 2 కిలోల యూరియాతో సాగు చేస్తున్న రైతులు నేడు 150 కిలోలు వాడుతున్నారని, సేంద్రియ వ్యవసాయంతోనే విదేశీ డిమాండ్ కూడా పెరుగుతుందని అన్నారు. భూమి సారానికి తగిన పంటలు ఎంచుకుని సాగు చేస్తే ఆదాయం ఎక్కువ వస్తుందని, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, అనుభవజ్ఞులైన రైతుల సలహాలు తీసుకోవాలని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, కిసాన్ మేళా ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, వరంగల్ జిల్లా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హార్టికల్చర్, సెరికల్చర్ వంటి విభాగాలపై అవగాహనతో రైతులు ఆదాయాన్ని పెంచుకోవచ్చని అన్నారు పొన్నం ప్రభాకర్. మన తాతలు 2 కిలోలు యూరియా వాడితే మనం ఇప్పుడు 150 కిలోలు వాడుతున్నామంట. అదే మన రైతాంగానికి అరిష్టం. మన ఏ పంట పండించినా ఇతర దేశాలు కొనాలంటే అది వాళ్ళకి అనుకూలంగా ఉంటే తప్ప మందులు ఎక్కువ వాడితే పంటలు కొనట్లేదు. అందుకని ఆ అవగాహన మీకు కావాలి అంటే వైస్ ఛాన్సలర్తో కానీ, శాస్త్రవేత్తలతో కానీ, అభ్యుదయ రైతులు కొంతమంది చాలా గొప్పగా మాట్లాడారు. వాళ్ళ అనుభవాలు కూడా మీరు పంచుకోండి. ఈ 3 రోజులు రైతులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కారం చేసుకుంటూనే మీకున్నటువంటి అనుభవాన్ని కూడా ఉద్యోగస్తులకి, అధికారులకి, శాస్త్రవేత్తలకు కూడా చెప్పండి. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయడానికి డబ్బులు సేకరించి 3 జిల్లా కలెక్టర్ అహర్నిశలు భూసేకరణ జరిపి ప్రాంతం అంతా సస్యశ్యామలం చేసే సందర్భంలో మా రైతులంతా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంప్రదాయ పంటలతో పాటుగా వాణిజ్య పంటల్ని, మారుతున్నటువంటి పంటల యొక్క సాంప్రదాయ పద్ధతుల్ని, యాంత్రీకరణను, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి నూతన మెలకువల్ని, శాస్త్రవేత్తల సలహాలను తీసుకునే విధంగా ఈరోజు ఇక్కడ వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. గుండెపోటుతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన మంత్రి మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి నిన్నటి కంటే మెరుగ్గా ఉందని వైద్యులు పేర్కొన్నారని, గోపీనాథ్ తనకు సన్నిహితుడని, త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా, మీకోసం అంట తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. ఆలంపూర్ నియోజకవర్గ రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. పరిశ్రమల స్థాపన సమయంలోనూ ప్రభుత్వం రైతుల అభిప్రాయాలు సేకరించి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని, ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఆయా చుట్టుపక్కల గ్రామాల రైతులు తీవ్రంగా ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడ రాకూడదనేటటువంటి విధంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరపాలి. ఆ రైతుల సమస్యలను, వాళ్ళ గోడును వినాలి. గోడు విని అక్కడ పరిశ్రమ వల్ల నష్టం జరుగుతుందా లేదా రైతులకు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు ఎందుకు ఉన్నాయనేటువంటి విషయంలో కూడా పబ్లిక్ హియరింగ్ జరగకుండా ఈ ఫ్యాక్టరీ ఏమైనా టేకప్ చేశారా, దీనిపైన కూడా విచారణ జరిపి దాని మీద వెంబడే చొరవ తీసుకొని ఆ యొక్క రైతులను పిలిచి మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.
కేంద్ర సమాచార ప్రసార శాఖ బ్రాడ్కాస్టింగ్ సంయుక్త కార్యదర్శి ప్రితుల్ కుమార్ హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దూరదర్శన్ డీడీజీ ఎన్వి రమణ, న్యూస్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ గౌలీకర్, ప్రోగ్రామ్ హెడ్ పివి సత్యనారాయణ, డైరెక్టర్ ఇంజనీరింగ్ బి శ్రీనివాసరావు, పలు విభాగాల అధికారులు, సిబ్బంది ప్రితుల్ కుమార్కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి కార్యక్రమాలు, ఆదాయంపై అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఆయన వీక్షించారు. కార్యక్రమాలను ముఖ్యంగా హైదరాబాద్ సంప్రదాయ ఆహారంపై ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని ప్రితుల్ కుమార్ సూచించారు. ఛానల్ రెవెన్యూను పెంచడంపై పలు సూచనలు చేశారు. అనంతరం కార్యాలయంలోని అన్ని విభాగాలలో ప్రితుల్ కుమార్ కలియదిరిగారు. న్యూస్ పిట్, స్టూడియోలు, ఇంజనీరింగ్, అడ్మిన్, అకౌంట్స్ విభాగాలను పరిశీలించారు. దూరదర్శన్ యాదగిరి ఛానల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటాన్ని జాయింట్ సెక్రటరీ ప్రితుల్ కుమార్ అభినందించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్లో యోగా వాక్ పేరుతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ యోగా వాక్ ప్రారంభించారు. రిమ్స్ పట్టణ ప్రధాన వీధుల గుండా కలెక్టర్ చౌక్ వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్, ఆయుష్ జిల్లా అధికారి ప్రీతల్ రాథోడ్, నోడల్ అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన జరిగే ప్రపంచ యోగా దినోత్సవ మహోత్సవాలు ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ భారతదేశ ప్రాచీన యోగాను ప్రధానమంత్రి ప్రపంచవ్యాప్తంగా చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 134 దేశాల్లో యోగాను ఆచరిస్తున్నారని, యోగా ద్వారా ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయుష్ విభాగం జిల్లా నోడల్ అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఈ అవగాహన ర్యాలీలు, వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈరోజు యోగా దినోత్సవాన్ని దాదాపు 134 దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకునేటటువంటి పరిస్థితి భారతదేశం తీసుకువచ్చింది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని అనుకరిస్తున్నటువంటి సమయంలో ఈ దేశంలో పుట్టినటువంటి యోగా గురించి మనమంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దినమంతా ఎన్ని కార్యక్రమాలున్నా, మనిషి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మన ఆరోగ్యం కొరకు, మన కొరకు రోజు కనీసం 1 గంట, అది వ్యాయామం కావచ్చు, యోగా కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరం కూడా సమయం కేటాయించవలసిన అవసరం ఉంది. 25 డేస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో రిమ్స్ నుండి మనకు కలెక్టర్ చౌరస్తా వరకు యోగా వాక్ నిర్వహించి ప్రజల్లో యోగా గురించి చైతన్యం అనేది జరపడం జరిగింది. అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ ఆదిలాబాద్ తరఫున మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో 27 ప్లేసెస్ లో ఎక్కడెక్కడైతే ఆమ్ సెంటర్స్ ఉన్నాయో, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సెంటర్స్, అలాగే మన పిహెచ్సిలలో కూడా మనము యోగా వాక్ అనేది జరిపడం. ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి శుభ్రత గురించి మాట్లాడినట్టు నేను 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు విన్నాను. తరువాత పాఠశాలలో మా టీచర్ శుభ్రత ఎంత ముఖ్యమో చెప్పింది. ఇప్పుడు ఆ శుభ్రతే నా అలవాటు అయ్యింది. చిన్ననాటి నుంచే ఈ నూతన భారత్ శుభ్రతను జీవన శైలిగా చేసుకుంది. ఈ అమృత తరం మన వికసిత్ భారత్ను సాకారం చేస్తుంది. వెల్కమ్ బ్యాక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కాకతీయ యూనివర్సిటీ మైనింగ్ కళాశాల ఇకపై మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా మారనుంది. తెలంగాణ కేబినెట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఈ విశ్వవిద్యాలయం దేశంలో అరుదైన సంస్థగా నిలుస్తుంది. 300 ఎకరాల విస్తీర్ణంలో నెలకొన్న ఈ యూనివర్సిటీ జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్,
జియోఫిజిక్స్, జియోకెమిస్ట్రీ వంటి కోర్సులను యూజీ, పీజీ, పిహెచ్డి స్థాయిలో అందిస్తోంది. అంతేకాక బీటెక్లో మైనింగ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సులు 780 సీట్లతో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ విశ్వవిద్యాలయం యువతకు విద్యా, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ జిల్లా అభివృద్ధికి ఊతం ఇస్తుందని కళాశాల ప్రిన్సిపల్ జగన్మోహన్ రాజు తెలిపారు. స్థానిక ఖనిజ సంపద, రవాణా సౌకర్యాలు, పారిశ్రామిక వాతావరణం ఈ సంస్థ విజయానికి బాటలు వేస్తాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికి తలమానికంగా తయారయ్యే మొట్టమొదటి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ అండి. దీంట్లో మనకి ఇప్పుడున్న ఇంజనీరింగ్ కోర్సెస్తో పాటు బిఎస్సీ జియాలజీ కానీ ఎంఎస్సీ జియాలజీ కోర్సెస్ వాటి అలైడ్ బ్రాంచెస్కి పొందుపరిచారు. లోకల్లో మనకి ఖమ్మం జిల్లా మినరల్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సింగరేణి లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి మంచి పురోగతి చెందుతున్నాయి. ఇక్కడ రీసెర్చ్ చేయడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. రకరకాల ఖనిజాలు మన ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, చుట్టుపక్కల జిల్లాలో కూడా అవైలబుల్ ఉన్నాయి. వీటి మీద రీసెర్చ్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. ఇప్పటికే మన వాళ్ళు మైనింగ్లో నిష్ణాతులై ఉన్నారు. ఇక ముందు జియాలజీ కోర్సెస్, వాటికి సంబంధించిన కోర్సెస్లో కూడా మంచి రీసెర్చ్ జరిగే అవకాశం అయితే ఉంది. ఎర్త్ యూనివర్సిటీ ఏర్పాటు అనేది పాల్వంచ, కొత్తగూడెం పట్టణానికే కాదు, ఇది జిల్లా మొత్తానికి కూడా ఒక తలమానికంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం అనేది సహజ వనరుల యొక్క పుట్టినిల్లు. కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారో వారు ఈ న్యాచురల్ రిసోర్స్ పై కూడా తగిన పరిశోధన చేసి పరిశోధన సంబంధించిన పేపర్స్ను కూడా పబ్లిష్ చేసే అవకాశం ఉంది. అలానే పరిశ్రమకి విద్యా సంస్థల మధ్య ఒక లింకేజ్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లాలో ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా సీనియర్ జడ్జి న్యాయసేవ సదన కార్యదర్శి వెంకటేష్ తెలియజేశారు. కరీంనగర్ కోర్టులో 9 బెంచ్లు, హుజూరాబాద్ కోర్టులో 3 బెంచ్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజీ మార్గం ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటే అప్పీల్ అవకాశం ఉండదని వెంకటేష్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 3947 కేసులను గుర్తించి సంబంధిత వ్యక్తులకు సమాచారం అందించారు. న్యాయ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వెంకటేష్ సూచించారు. జాతీయ న్యాయ సేవకర సంస్థ న్యూఢిల్లీ వారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవకర సంస్థ హైదరాబాద్ వారి ఆదేశానుసారము ఈ నెల 14న కరీంనగర్ కోర్టు పరిధిలో, అదేవిధంగా హుజూరాబాద్ కోర్టు పరిధిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి కరీంనగర్ కోర్టు పరిధిలో 9 లోక్ అదాలత్ బెంచెస్, అదేవిధంగా హుజూరాబాద్లో 3 లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేశాము. ఈ జాతీయ లోక్ అదాలత్ లో సివిల్ కేసులు, తర్వాత రాజీ చేసుకోదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలకు సంబంధించినవి, మోటారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం బడిబాట ప్రారంభమైంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. గ్రామ సభలు నిర్వహించి స్థానికులను భాగస్వాములను చేశారు. 7న ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి బడిఈడు పిల్లలను గుర్తిస్తారు. 8, 9, 10 తేదీల్లో అంగన్వాడీ కేంద్రాలను సందర్శిస్తారు. డ్రాప్ అవుట్, ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి పాఠశాలలు, భవితా కేంద్రాల్లో చేర్పిస్తారు. 11న కార్యక్రమాల సమీక్ష, 12న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో పనులు ప్రారంభిస్తారు. అదే రోజు విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు అందజేస్తారు. 13న సామూహిక అక్షరాభ్యాసం, బాల సభ నిర్వహిస్తారు. 16వ తేదీన ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ దినోత్సవం జరుగుతుంది. తరగతి గదుల్లో సబ్జెక్టు పోస్టర్లు, విద్యార్థుల చార్టులు ప్రదర్శిస్తారు. చదవటం, గణితంపై క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. 17న బాలికా విద్యా దినోత్సవంలో బాల్య వివాహాలు, వేధింపులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయిస్తారు. 18న డిజిటల్ తరగతులు, ఆధునిక సౌకర్యాలను ప్రదర్శిస్తారు. మొక్కల పెంపకం గురించి కూడా వివరిస్తారు. ఇక 19న క్రీడల పోటీలతో బడిబాట ముగుస్తుందని ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ కవిత తెలియజేశారు. 20th వరకు జరిగేటువంటి ప్రోగ్రామ్స్లో బడిఈడు పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించుటకు సర్వే నిర్వహించి ఎక్కువ శాతం అడ్మిషన్స్ వచ్చేటట్టు చూస్తాము. అండ్ మా స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే కంప్యూటర్ క్లాసెస్ ఉన్నాయి, అండ్ వొకేషనల్ క్లాసెస్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, గ్రౌండ్ ఉంది, తర్వాత
ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉన్నారు. పిల్లల మనోవికాసానికి చెందించేటువంటి టీచర్స్ మా దగ్గర చాలామంది ఉన్నారు. సో మీ పిల్లలందరినీ కూడా మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నాను. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. కశ్మీర్ అభివృద్ధి ఆపలేనిదని, ఎన్ని కుట్రలు జరిగినా పురోగతి కొనసాగుతుందని మోదీ స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్లను ప్రస్తావిస్తూ ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పామని పేర్కొన్నారు. వివరాలు చూద్దాం. చినాబ్ వంతెన ప్రారంభోత్సవం జమ్మూ కాశ్మీర్ పురోగతికి ప్రతిబింబమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా కశ్మీర్లో అభివృద్ధిని మాత్రం ఆపలేరన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి కశ్మీర్ లోయలో పర్యటించిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిగా నిలిచిన చినాబ్ వంతెనను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పామని పునరుద్ఘాటించారు. పొరుగు దేశం పాకిస్తాన్ మన పర్యాటక రంగాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న భారత్ ధీటుగా సమాధానమిస్తుందని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో పోనీవాలా ఆదిల్ హుస్సేన్ ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారని, అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్ ద్వారా గట్టిగా బదులిచ్చామని అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ వెనక్కి తగ్గబోదని, పాకిస్తాన్ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడతామని, కశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. पाकिस्तान की साजिश के खिलाफ जिस प्रकार जम्मू कश्मीर के लोग उठ खड़े हुए हैं, जम्मू कश्मीर के आवाम ने इस बार जो ताकत दिखाई है, ये सिर्फ पाकिस्तान नहीं, दुनिया भर की आतंकवादी मानसिकता को जम्मू कश्मीर के लोगों ने कड़ा संदेश दिया है. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రాష్ట్ర హోదా కోసం తన డిమాండ్ను ప్రధాని ఎదుట ప్రస్తావించారు. 2019లో ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. గత ఏడాది ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంతో ఒమర్ అబ్దుల్లా తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తు, 1315 మీటర్ల పొడవుతో ఉక్కు, కాంక్రీటుతో నిర్మితమైన ఈ వంతెన భారత ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 30 మీటర్లు ఎక్కువ ఎత్తున్న ఈ వంతెన చైనాలోని షొబాయ్ రైల్వే వంతెన రికార్డును అధిగమించింది. 2003లో వాజ్పేయి ప్రభుత్వం ఆమోదించిన ఈ ప్రాజెక్టు 22 ఏళ్లలో పూర్తయింది. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింకులో భాగమైన ఈ వంతెన 43,780 కోట్ల రూపాయలతో నిర్మితమైంది. 272 కిలోమీటర్ల రైలు మార్గంలో 36 టన్నెళ్లు, 943 వంతెనలు కలిగి ఉంది. ఈ వంతెనతో కశ్మీర్ భారత రైల్వే నెట్వర్క్తో పూర్తిగా అనుసంధానమై కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ప్రయాణం వాస్తవ రూపం దాల్చింది. మరోవైపు కాట్రా, శ్రీనగర్ మధ్య వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. జూన్ 7 నుంచి 2 జతల రైళ్లు వారానికి 6 రోజులు బనిహాల్లో ఒక స్టాప్తో నడుస్తాయి. ఏసీ చైర్ కార్ టికెట్ ధర 660 రూపాయలు కాగా ఐఆర్సీటీసీలో ఇప్పటికే బుకింగ్లు సైతం ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ నుంచి ఈ రైళ్లను జమ్మూ వరకు విస్తరించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటనలో మొత్తం 46,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
భారత సీనియర్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టా వేదికగా తన వీడ్కోలు విషయాన్ని ప్రకటిస్తూ పోస్టు చేశాడు చావ్లా. తనకు సహాయ సహకారాలు అందించిన కుటుంబ సభ్యులు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. 36 ఏళ్ల పీయూష్ చావ్లా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. అతడు భారత్ తరపున 3 టెస్ట్ మ్యాచ్లు, 25 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువగా అవకాశాలు దక్కనప్పటికీ దేశవాళీలు, ఫ్రాంచైజీ క్రికెట్లో పీయూష్ చావ్లా తనదైన ముద్ర వేశాడు. ఇప్పటి వరకు 446 ఫస్ట్ క్లాస్ వికెట్లు, 319 టీ20 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. యాదాద్రి జిల్లాలో 1500 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం. గంధమల జలాశయం, యాదాద్రి మెడికల్ కాలేజీకి సీఎం శంకుస్థాపన. మూసీని ప్రక్షాళన చేసి నల్లగొండ రైతులను ఆదుకుంటామని రేవంత్ రెడ్డి హామీ. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ప్రాజెక్టు వ్యవహారంలో నిజమైన దోషులను బయటపెట్టాలని డిమాండ్. తెలంగాణ నీటి హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్య. ప్రాజెక్టుపై బీజేపీ నేతలు స్పందించాలని హరీష్ రావు డిమాండ్. దేశంలో క్రిటికల్ మినరల్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న కిషన్ రెడ్డి. కీలక ఖనిజాల రంగంలో మరింతగా పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు కేంద్ర మంత్రి పిలుపు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిని జాతికి అంకితం చేసిన ప్రధాని. చినాబు ఉక్కు వంతెనతో శతాబ్దాల కల నెరవేరిందన్న మోదీ. ఎవరెన్ని కుట్రలు చేసినా కశ్మీర్ అభివృద్ధిని ఆపలేరని వ్యాఖ్య. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు